ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. నాయన తాళకము కట్టు అయిపోయింది చెప్పా. అబ్రకము సత్వం తీసేది ఎలా అని ప్రశ్నించిండ్రు కదా నాయన. అబ్రకము ఒక పెద్ద మూస తీసుకొని ఆ మూసలో 100 గ్రాములు అబ్రకం వేసేసి దానిలో ఎలిగారము 10 గ్రాములు, శంకుపాషాణం 10 గ్రాములు, తినే సున్నం అంటే మన ఆకొక్కలలో వేసుకుంటాం కదా సున్నం, ఆ డబ్బాలలో ఉంటుంది నీరు సున్నం వచ్చేసి ఒక 10 గ్రాములు. ఈ మొత్తం ఏం చేయాలంటే ఒకటిగా చేసుకొని గోళీలుగా 3 కలిపి నూరుకొని వాటిని తీసుకొని ఈ మూసలో 100 గ్రాములు నల్ల అబ్రకం, తెల్ల అబ్రకం, కృష్ణా అబ్రకం అంటారు దాన్ని. ఆ కృష్ణా అబ్రకాన్ని తీసుకొని మూసలు వేసి మంచి హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత మూసతోటి పాటు అబ్రకం కూడా ఎర్రగా అయిద్ది, నీరు కాదు ఎర్రగా అయితే అయిద్ది. అయిన తర్వాత ఇది శంకుపాషాణము, ఎలిగారము, తినే సున్నం గోళీలుగా తయారు చేసుకున్నాం కదా. ఈ గోళీలను తీసుకొని మనం ఏం చేయాలంటే గ్రాసం కొట్టాలి. గ్రాసం కొట్టిన తర్వాత బాగా హైట్ చేయాలి. హైట్ అంటే బ్లోరు బాగా పెంచి ఫుల్ రేంజీలో ఉండాలి. రేంజీలో ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే అబ్రకం మొత్తం కరిగి వాటర్ అయిద్ది. వాటర్ అయిన తర్వాత ఆ హీట్లో కొట్టే వాటర్ అయిన తర్వాత ఆ మూస తీసి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టండి. ఆ అబ్రకంలో సత్వం అంతా కిందికి దిగి చిన్న రాగి గింజల్లాగా, పెసర గింజల్లాగా గోళీలుగా, బఠానీ గింజల్లాగా గోళీలుగా ఇద్ది. ఈ విధంగా గోళీలు అయిన దాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే మూస ఆరిన తర్వాత దాన్ని తీసుకొని ఒక చాట్లో తీసుకొని ఇట్టిట్ట చిరిగితే అప్పుడు అది ఆ గోళీలన్నీ కిందికి వచ్చేస్తాయి. అబ్రకం అంతా పక్కకు పోద్ది. ఇది ఇట్లా తీసుకోవాలి. అది అబ్రక సత్వము అంటారు. ఓకేనా? శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్.